దగ్గర లేవు అంటున్నారు. అంటే గవర్నమెంట్ కూడా భయం పుడుతోంది, మున్సిపాలిటీ వాళ్ళకు కూడా భయం పుడుతోంది. ఇది ఎంతవరకు వెళ్తుంది అని. రెండు, పోలీస్ స్టేషన్ దగ్గరికి వాళ్ళు వచ్చి వాళ్ళ బాధలు చెప్పి మేము హిందువులమే అని అంటే విశ్వ హిందూ పరిషత్ నుంచి హిందువులు ఏకస్తులమై మీకు కూడా ఇబ్బంది లేకుండా మొట్టమొదటి తాళం తీస్తే అక్కడ ఇంకో స్థలం ఇచ్చేంత వరకు అక్కడ కార్యక్రమాలు చేయిస్తాం, ఇంకో స్థలం ఏర్పాటు చేసుకుంటాం. గవర్నమెంట్ వారిని మేము కోరుతున్నది కూడా నేను ఆ రోజు మీడియాలో చెప్పడం జరిగింది. అది అన్ని మీడియాల్లోనే వచ్చింది. మేమేం అడిగామంటే విశాఖపట్నం చాలా పెద్దగా పెరిగింది. ఒక పక్క మధురవాడలో ఒక 10 సెంట్లు, ఇటుపక్క గాజువాకలో ఒక 10 సెంట్లు, పెందుర్తిలో ఒక 10 సెంట్లు, టౌన్ నడి ఒడ్డున దీనికి ప్రత్యామ్నాయంగా మరొక 10 సెంట్లు, 4 కార్నర్స్లో 4 పదులు 40 సెంట్ల భూమి కనుక మాకు చూపెట్టినట్టయితే హిందూ సమాజానికి అక్కడ కార్యక్రమాలు ఆపుతాం. కానీ అది ఆ లోకల్కి వాళ్ళ డెవలప్మెంట్కో ఇచ్చేది ఉండదు, అది పూర్తిగా హిందూ సమాజానికే ఉంటుంది అని చెప్పడం జరిగింది. మరి అక్కడ వాళ్ళు మాట్లాడుతూ 100 సంవత్సరాలు పైబడి అంటే 1902లో ఇచ్చినటువంటి ఈ సైటు ఆ రోజు నుంచి అక్కడ మనం అనుభవిస్తున్నటువంటి సైటు ఆ చుట్టుపక్కల ఆ రోజు నుంచి ఉన్నటువంటి తరతరాల వాళ్ళు అక్కడ మాట్లాడటం జరిగింది. ఆనందాన్ని సత్యనారాయణ స్వామి టెంపుల్ చైర్మన్ గారు ఆయన చెప్పారు, మా తాతగారి దగ్గర నుంచి మేము ఇక్కడే ఉన్నామండి. మరి వాళ్ళ తాతగారికి మగపిల్లలు పుట్టారు కదండి, వాళ్ళ నాన్నగారి హయాము మేము ఇక్కడే ఉన్నామండి. మరి వాళ్ళ నాన్నగారికి మగపిల్లలు పుట్టారు కదండి, సంతతి ఉంది కదండి. మరి ఈయన గారు ఈరోజు రాజకీయంగా పెరిగారు కదండి, ఆ రోజులు కమ్మల బాకలండి. మరి ఈరోజు మిద్దెలు, పెంకుటిళ్ళు, స్లాబులు, ఏసీలు, చదువుకున్నారు, రాజకీయంగా ఎదిగారు. ఏ రకంగా తప్పు పట్టుతారో, ఏ రకంగా వాళ్ళకి ఇబ్బంది కలిగింది అక్కడ నిత్య విధి కార్యక్రమం జరగడం, ధర్మోదకాలు ఇవ్వడం వల్ల. రెండు, ఈరోజు ప్రతి కులస్తులు కూడా మేము పురోహితులమే, ఇక్కడ ఉన్న పురోహితులందరికీ తెలుసు, నేను పురోహితుడిని. ప్రతి ఇంటిలో కూడా సంవత్సరానికి ఒకసారి వాళ్ళు స్వయంపాకం ఇవ్వడం, వరిపిండితో పిండ ప్రదానం చేయించడం, వాళ్ళు ఫోన్ చేసేటప్పుడు కాకి పిడత పెట్టండి వాయిస పిండం అంటాం మనం అని చెప్తున్నాం. దానికి నువ్వులు పెడతారు ప్రతి ఇంటిలోని, వాళ్ళ డాబా మీదో లేదా అంటే ఫ్లాట్లో ఉంటే మేడ మీదో పెడతారు. మరి అందుకో నువ్వు కింద ఆ కాకి పట్టుకొని వెళ్ళి పక్కింటి వాడి మీద వేస్తోందని చెప్పి ఆ హిందువులు కూడా తాళం వేస్తారా? ఈ ఆవేదన పూర్తిగా మీడియాలో రావాలి, మీడియా ప్రజలకి తెలియాలి. మీడియా ద్వారా అసలు హిందూ అంటే ఏమిటి, హిందూ ఏం చేస్తున్నాడు. ఈరోజు ప్రతి హిందువుకి ఇది సమస్యే. ఇది ఒక బ్రాహ్మణ సమస్య కాదు, రాజుల సమస్య కాదు, ఒక పట్నాయకుల సమస్య కాదు, ఒక కోమట్ల సమస్య కాదు. ఇది ఒక సామాజిక వర్గానికి సంబంధించింది కాదు, హిందూ ధర్మానికి వాటిల్లినటువంటి సమస్యగా మనం ఎప్పుడైతే చూపెట్టగలుగుతామో, ఎప్పుడైతే చెప్పగలుగుతామో, ఎప్పుడైతే మనం అందరి చేత చేయిస్తున్నామో ఇక పని కనుక వాళ్ళందరినీ కూడా దీంట్లో భాగస్వాములు చేయవలసినటువంటి అవసరం మనకుంది. అది మానేసి కేవలం ఇది ఒక బ్రాహ్మణదే అని అనుకొని మనం వెళితే, సరే బ్రాహ్మణ పెద్దలు వెళ్ళారు, 10 రోజుల నుంచి పాపం వాళ్ళు కష్టపడ్డారు, చాలా డబ్బులు దీని మీద ఖర్చు పెట్టారు, మిగతా వాళ్ళు మాకేం తెలియదు అనుకోండి. దీని మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నారు, ఏం జరుగుతుంది అసలు అక్కడ? జీవీఎంసీ కమిషనర్ గారికి క్లియర్గా రిపోర్ట్లో రాశాను, కార్పొరేటర్ గారు అనైతికంగా ఏదైతే చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని తాళం వేశారో, అలాగనే ఆ తాళాన్ని తీసుకొని వెళ్ళి జోనల్ కమిషనర్ గారు నాకు చెప్పారు, నా దగ్గర ఉంది తాళం, మా ఆఫీసులోకి హ్యాండ్ ఓవర్ చేశారని. జోనల్ కమిషనర్ గారు కూడా చర్యలు తీసుకోకపోతే వీళ్ళిద్దరి మీద చట్టరీత్యా ఎందుకు శిక్షించకూడదు వీళ్ళని అనేది విశ్వ హిందూ పరిషత్ ఈ సమాజాన్ని ప్రశ్నిస్తుంది.
ఒకవేళ ఇప్పుడు ఈ తీర్మానం కాకపోయినా నాతో కూడా ఉన్నటువంటి హిందూ బంధువులందరినీ తీసుకుని వెళ్ళి ఈ ఉద్యమాన్ని ముందరకే తీసుకుని వెళ్తాను. ఒకవేళ దీనికి సరైనటువంటి ఇప్పుడు నేను కోరిన విధంగా కనుక మీరు సమస్యను పరిష్కరించగలిగితే ధన్యవాదాలు. ఒకవేళ కానటువంటి పక్షంలో ఈ సమస్యను ముందరికి తీసుకుని వెళ్తాం, రాష్ట్ర స్థాయిలో ఉద్యమిస్తాం. హిందూ సమాజం అంతా ఎదురు చూస్తుంది. జై శ్రీరామ్. భారత్ మాతా కీ. దగ్గర రాకూడదు. క్లియర్. ఫస్ట్ బోడంబంగళ ఈరోజు మనది కాదు, దాదాపుగా 120 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నది. ఈరోజు స్థానికులు దాన్ని ఎలా తాళం వేశారు? ఫస్ట్ క్వశ్చన్. తాళం వేశారు అంటే వాళ్ళు ఎంత ధైర్యంతో వేశారు? ఏ ధైర్యం లేకుండా వాళ్ళు ఎందుకు తాళం వేస్తారు? ఒకటి. రెండో విషయం, ఇదే విషయంలో మాట్లాడినప్పుడు మాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఆల్రెడీ ఆ బోడంబంగళకు సంబంధించినటువంటి స్థలాన్ని ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరిగిందనేటువంటి విషయం బయటకు వచ్చింది, వ్యక్తం అయ్యింది. ఆల్రెడీ బోడంబంగళకి ఎంతైతే ఉందో స్థలానికి మించినటువంటి స్థలం ఒక దగ్గర అలాట్ అవ్వడం జరిగింది, దాంట్లో బిల్డింగ్ కట్టడం జరిగింది, దాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. అది కూడా వాసుపల్లి గణేష్ గారు చేసినటువంటి విధానం 2016లో జరిగినటువంటి విషయం. ఈ విషయాన్ని ఎందుకు తొక్కుపెట్టారు? రెండో విషయం. ఇక మూడో విషయం, ఈరోజు వరకు పెద్దలుగా ఫలామణి అవుతున్నటువంటి మీరందరూ కూడా 12 రోజుల నుంచి మమ్మల్ని ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా మీరు ప్రయాణం చేసి ఈరోజు సంఘాలను ఎందుకు లాక్కొస్తున్నారు? మధ్యలో మీరే చేయండి. సంఘాలు ఎందుకు లాక్కొస్తున్నారు? సంఘాల వల్ల మీకు ఇబ్బందే వాస్తవం. ఎందుకంటే మేము ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో మాట్లాడతాం. మాకు సభ్యత సంస్కారం ఏమీ లేదు. మేము సంఘాలు ఎందుకు పెట్టుకున్నాం అంటే మా గొప్పల గురించి మా పెద్దల గురించి మేము పెట్టుకున్నాం సంఘాలు. అది మీ అభిప్రాయం. కాబట్టి ఈ మూడింటికి సమాధానం చెప్పగలిగితే ముందుకు వెళ్దాం. కారణం ఏంటంటే ఇది ఒక విధంగా చెప్పాల్సి వస్తే అవమానం. బ్రాహ్మణుడిగా నేను పుట్టినందుకు అవమానం. 2016లో జరగాల్సినటువంటి సిచ్యువేషన్ ఈ రోజు వరకు కూడా జరగట్లేదు అంటే జరగలేదు అంటే అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు తాళం వేస్తేనే కానీ మనం చల్లం రాదా? 2016లో అక్కడ శంకుస్థాపన జరిగినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ రోజున ఏం పెద్ద మనుషులు ఎవరు లేరా? వీళ్ళందరూ పెద్ద మనుషులు కాదా? ఈరోజు కొత్తగా వచ్చారా? ఆ రోజున మాట్లాడినటువంటి పెద్ద మనుషులు ఈ రోజు వచ్చి సంఘాలను ఆశ్రయించి సంఘాలను లాక్కొచ్చి సంఘాలను పెట్టి మధ్యలో లాక్కొచ్చి ఎందుకు దీన్ని ఇబ్బంది పెట్టాలని తెలుసుకుంటాం. ఒకసారి ఆలోచించండి. దీనికి ముందుగా వెళ్దామంటారా? ముందు తాళం తీయించండి. చేతనైతే ముందు ఆ పని చేయండి, తర్వాత అన్ని సంఘాల వాళ్ళు ముందు వస్తాం. ఎందుకంటే అలా మాట్లాడారంటారు. ఈరోజు మేము బాధపడుతున్నాం. మీరు చేయగలిగితే చెయ్యండి, లేని పక్షంలో మేము ఏదో నిర్ణయం తీసుకుంటున్నాం. నిర్ణయానికి మాకు వదిలేయండి, మేము పడతాం, మా బాధలేవో. ఎందుగా మా చెప్తున్నానంటే ఈ రోజున ఒక పద్ధతి లేదు, ఒక విధానం లేదు. 2016లో జరిగినటువంటి విషయం ఈ రోజుకి ఎన్నో జరిగింది. 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల వరకు ఎవరికి జరగట్లేదా? అక్కడ ఆ స్థానికులు తాళం వేస్తేనే మనకి చలనం వచ్చిందా? ఆ తాళం వేసేంత స్థాయి మనం ఎందుకు తెచ్చుకోవాలి? ఒకసారి ఆలోచించండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే వ్యతిరేకంగా ఏం మాట్లాడుతున్నా. ఆల్రెడీ ఈ స్థలానికి వేరే స్థలం ఇచ్చేశారు, వేరేగా అక్కడ బిల్డింగ్లు బంగాళాలు కట్టేశారు అని చెప్తున్నారు. ప్రూఫ్ చూపిస్తున్నారండి. వాసుపల్లి గణేష్ గారే అదే ఆ విషయాన్నే ఒకసారి మీరు అందరూ సమాలోచన చేసుకుని మాతో ఆలోచించి మీరు ఏదో నిర్ణయం చేస్తున్నారు, దానికి మేమైతే ఖచ్చితంగా ముందుకు వెళ్దాం. ఎందుకంటే బ్రాహ్మణ ఔన్నత్యం, బ్రాహ్మణ అభ్యున్నతికి మేము ఎప్పుడు కూడా పాటుపడతాం. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము ముందుకు తీసుకెళ్తాం. కాకపోతే కొంతమంది చేసినటువంటి తప్పుడు పనులకి క్లియర్ అండ్ కట్, తప్పుడు పనులకి తప్పుడు విధానాలకి సంఘాన్ని ఏమారుస్తాము, సంఘాన్ని బలి చేస్తూ ఉంటే మాత్రం మేము ఒప్పుకోం. క్లియర్. జై హింద్. రామకృష్ణ బాబు గారు బిల్డింగ్ ఇమీడియట్గా మాట్లాడారు అక్కడ ఉండగానే. అయితే అది మనకి నప్పలేదు. 200 గజాలు 250 గజాలు అది మాకు వద్దని చెప్పాం విద్వానంగా. మాకు అది సూటబుల్ కాదండి, మేము వెళ్ళాము ఎంఈపీలో. అన్నాక ఆయన టైం ఇవ్వండి, నేను ఎక్కడ ఉన్నది చూసి మీకు నచ్చబాటు ఉన్న చోట మేము చేస్తాము అని చెప్పాడు. సుధాకర్ గారు ఆర్డీఓని పిలిచి ఆర్డీఓతో చెప్పారు, ఏమంటే ఇది బర్నింగ్ ప్రాబ్లము, ప్రభుత్వ ఆస్తి కానప్పుడు గవర్నమెంట్ వారు తాళాలు వేసి తాళాలు వారి దగ్గర ఎందుకు ఉంచుకోవాలి? ఒక పద్ధతి.
జీవీఎంసీ కమిషన్ తాళాలు వేసి తాళాలు ఎందుకు ఉంచుకోవాలి గవర్నమెంట్ కమిషనర్? దానికి అవసరం ఏంటి? ఒకటి. రెండోది, దీన్ని వెనకాల ఎవరి మీద నడిపిస్తున్నారు? అది మన ప్రైవేట్ ఆస్తి, ఎవరో దానాదత్తం చేసిన ఆస్తి. ఇవాళ అక్కడ రేటు చూస్తే సుమారు 18-20 కోట్లు దాస్తుంది. దాన్ని కొట్టేయడానికి వెనకాల జరుగుతున్న ఇదంతా పెద్ద నెపం. దాన్ని ఏంటంటే కేవలం అది కొట్టేసి దాన్ని అక్కడ డెవలప్మెంట్ వాళ్ళు ఏదో చేసుకోవడం కోసం ఈ పిండాలు మా ఇంటి మీద వేస్తే కాకిపెట్టుకు వెళ్ళిపోతే పిండం దేశ రాజకీయాలను ఏలిన మన నాయకులు, సంస్కరణలు చేపట్టిన మహానుభావులు, ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన అపర చాణక్యులు, ఆ స్ఫూర్తి, ఆ ప్రేరణ ఈ తరానికి ఆదర్శం. సమస్యలపై పోరాటం చేస్తూ దూసుకుపోతున్న ప్రతినిధులు, అన్ని వర్గాల వారితో మమేకమవుతున్న మన వాళ్ళు, ప్రజా ప్రతినిధులుగా ఎదుగుతూ రోల్ మోడల్గా నిలుస్తున్న యువనేతలు, మన లీడర్ మీ AB6 న్యూస్లో ప్రత్యేకం.